మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని మనం అన్యాయంగా నిందిస్తామో వారి ఉసురు కారణంగానే మనం దెబ్బతింటామండి, అనుమానం ఏం లేదండి. ఒక తొందరపాటు మాట తిట్టు ఎవరినైనా మన బంధువుల్ని మిత్రుల్ని నీలాప నిందలు వేసి తిట్టే ముందు బాగా ఆలోచించుకోవాలి. అలా అనవసరంగా నిందించిన వాళ్ళు రామాయణంలోనే బాధలు పడ్డారు మహానుభావులు, మామూలు వాళ్ళు కాదు. అగ్ని ప్రవేశం అప్పుడు సీతాదేవిని అనేక రకాల మాటలు అన్నాడు రామాయణంలో రాముడు. ఇప్పటికీ దాన్ని విమర్శిస్తారు చాలా మంది హేతువాదులు. వాళ్ళు పూర్తిగా చదవక విషయం తెలియక అన్నాడు, అనేక రకాల మాటలు అన్నాడు. భర్తగా నిన్ను కాపాడాను నేను, నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళొచ్చు అన్నాడు. అంతకంటే అవమానం ఉందా? ఆ మాట ఎందుకు రాముడి నోట వచ్చిందో తెలుసా? సీతాదేవి ఇంచుమించు అంత మాటనే లక్ష్మణుడిని అందమ్మ. గమనించండి, రామాయణం చదవకుండా మాట్లాడక. మాయలేడి కోసం ఆయన వెడితే హా సీత హా లక్ష్మణ అని అరిస్తే వెంటనే ఈయన్ని వెళ్ళమంటే నేను వెళ్ళనమ్మా, నీకు తెలియదు ఇది రాక్షస మాయ. వాడు అనేక రకాల మాయలు చేసేవాడు మిమిక్రీ చేయలేడా? మిమిక్రీ చేసేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు ఇక్కడ. అలాగే వాడు రాక్షసుడు లేడి వేషంలో వచ్చాడు, ఇప్పుడేమో ధ్వనిని అనుకరించాడు. హా సీత హా లక్ష్మణ అంటున్నాడు. అది మా అన్నగారి గొంతు కాదమ్మా, నా మాట విను అంటే సీతాదేవి ఎంత మాట అందండి. వెళ్ళట్లేదని, మీ అన్నగారు చనిపోతే నన్ను పెళ్లి చేసుకుందామని చూస్తున్నావు, నేను అగ్ని ప్రవేశం చేస్తాను కానీ నీకు లొంగను అంది ఆవిడ. అంత మాట లక్ష్మణుడిని అనొచ్చా? అందువల్ల ఆవిడికి పట్టిన గ్రహస్థితి చూడండి. ఆ లక్ష్మణుడు చూస్తుండగానే అగ్ని ప్రవేశం చేయాల్సి వచ్చిందమ్మా. అనవసరంగా లక్ష్మణుని నిందించినందుకు దాని ఫలితం సీతాదేవికి తగిలింది కదా.